హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఐపీఎల్ అనాలిసిస్ వీడియో. ఇవాళ మనం ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అనలైజ్ చేయబోతున్నాము. కాకపోతే ఇవాళ అనాలిసిస్ ఫార్మాట్ కొద్దిగా డిఫరెంట్ ఉండబోతోంది. మీరు గుర్తుంటే లాస్ట్ రెండు వీడియోస్ మనం లెఫ్ట్ సైడ్లో హైలైట్స్ చూపించాము, రైట్ సైడ్లో నా వ్యూస్, ఎమోషన్స్ ఏంటో ఎక్స్ప్రెస్ చేశాను. బట్ ఇవాళ మనం ఆ వీడియోస్ని వాడడం లేదు, ఎందుకంటే అవి స్టార్ స్పోర్ట్స్ నుండి నేను అక్కడ పెడుతున్నాను. బట్ స్టార్ స్పోర్ట్స్ కాపీరైట్ క్లెయిమ్ చేస్తుంది ప్రతి నా వీడియో మీద. సో అందుకని చెప్పి నేను ఆ వీడియోస్ వాడలేను. సో అలా అని చెప్పి మనం వీడియోలు చేయడం ఆపేస్తామా? లేదు కదా, మనం ఇంజనీర్లు కదా, ఏదో ఒకటి చేసి పని కానిచ్చేస్తాం. అందుకని చెప్పి నేను ఫొటోస్ అవి పెట్టి మీకు స్కోర్ బోర్డ్ సమ్మరీ క్లీన్గా చూపించి ఏం జరిగిందో నా వ్యూస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కొత్త ఫార్మాట్ ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో, ఏమనిపిస్తుందో మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి నాకు. సో ఆలస్యం లేకుండా మనం ముందు అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. సో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ విన్ అయ్యి యాజ్ ఆల్వేస్ బౌలింగ్ తీసుకుంది. అండ్ మనకి సంజు శాంసన్ అండ్ జైస్వాల్ ఆడుతున్నారు ఇవాళ. అండ్ జైస్వాల్ ఈజ్ అ యంగ్ టాలెంట్. వీఆర్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హిస్ గేమ్. చాలా డొమెస్టిక్ ప్లేయర్లో మంచి సీజన్ ఉంది, మంచి ఆప్షన్లో కూడా మంచి కాంపిటీషన్ వచ్చింది. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ తను ఎంతో టాలెంటెడ్ ప్లేయర్, కాకపోతే ఇంత పెద్ద స్టేజ్ మీద కొద్దిగా ప్రెషర్ ఫీల్ అయినట్టున్నాడు. అండ్ హీ గేవ్ హిస్ వికెట్ క్వైట్ ఎర్లీ. కానీ దేవదత్ పడికల్ అలా చేయలేదు మొన్న ఆర్సీబీ మ్యాచ్లో చూసినట్లయితే. అండ్ ఐ థింక్ హీ విల్ గెట్ అనదర్ ఛాన్స్ అండ్ హీ విల్ షో వాట్ హీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. దాని తర్వాత మనకి సంజు శాంసన్ థర్డ్ ఓవర్లోనే, అదే సెకండ్ ఓవర్లో వికెట్ పడంగానే దిగాడు 1 డౌన్కి. అండ్ ఎక్సలెంట్ హిట్టింగ్ చేశాడు, చెప్పాలంటే చాలా బాగా హిట్టింగ్ చేశాడు. క్లీన్గా కొట్టాడు, అన్ని షాట్స్ అన్నీ మిడిల్ ఆఫ్ ద బ్యాట్ నుంచే వెళ్ళాయి. నాకెందుకు అనిపిస్తుంది, ఇలాగే కనుక ఫామ్ కంటిన్యూ చేస్తే త్రూ అవుట్ ది ఐపీఎల్ హీ మైట్ బీ రీప్లేసింగ్ రిషబ్ పంత్. మీకేమనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి కింద. ఎందుకంటే హీఈస్ అన్ ఎక్సలెంట్ కీపర్ ఆల్సో. అండ్ ఇప్పుడు ఈ ఫామ్ని బాగా ప్రదర్శించాడు. అండ్ ఆల్మోస్ట్ కదా, ఎగ్జాక్ట్లీ 19 balls 50 కొట్టాడు. ఫుల్ క్లీన్ హిట్టింగ్ ఆఫ్ ద బాల్, అసలు నీట్గా కొట్టాడు. అండ్ దిస్ ఇస్ హిస్ ఫాస్టెస్ట్ ఐపీఎల్ 50 యాజ్ వెల్. 50 కొట్టిన తర్వాత ఆగాడా అంటే ఆగలేదు, దాని తర్వాత కూడా మంచి స్ట్రైకింగ్ చేశాడు. ఇంకా క్రీజ్లో ఉండుంటే ఫాస్టెస్ట్ 100 కూడా అయిపోయేదేమో. బట్ యా, స్టీవ్ స్మిత్, శాంసన్ ఇద్దరు బోత్ ఎండ్స్లో హిట్టింగ్ చేస్తున్నారు. దాంతో స్కోర్ బోర్డ్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళింది. జడేజా ని కూడా బాగా హిట్టింగ్ చేయడం జరిగింది. వావ్, ఫైనల్గా మనకి ఎంగిడి వికెట్ తీసాడు తనది. అరే మనకి శాంసన్ అవుట్ అవ్వగానే మిల్లర్ క్రీజ్లోకి రావడం జరిగింది. మిల్లర్ పాపం ఒక్క బాల్ కూడా ఫేస్ చేయకుండా రన్అట్ అయిపోయాడు. అక్కడ దేర్ ఈజ్ అ సెకండ్ రన్ పాసిబుల్, బట్ అతని బ్యాట్ కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయి అతని హ్యాండ్ మాత్రమే స్ట్రెచ్ అయింది. సో దానివల్ల మిల్లర్ 0 of 0. We all know what he's capable of doing on his day. And but yeah, this is really a bad luck. బట్ ఎనీవే, ఊతప్ప దిగాడు 2 down 3 down, సారీ 3 down. ఊతప్ప దిగిన తర్వాత ఒక సైడ్ ఇన్నింగ్స్ యాంకర్ చేసి ఇటు పక్క స్టీవ్ స్మిత్కి ఇచ్చాడు. యా, దాని తర్వాత తేవతియా వీళ్ళందరూ ఈజీగా వెళ్ళిపోయాడు. స్టీవ్ స్మిత్ 17th ఓవర్ దాకా స్కోర్ వచ్చేసి 67 of 44. అది ఎంతవరకు ఆర్చర్ దిగాడు లాస్ట్ ఓవర్లో, ఫుల్ అసలు డ్రామా. అసలు ఆర్చర్ దిగాడు అండ్ వాడు కూడా హిట్ చేయడం మొదలెట్టాడు. ఎంగిడి అసలు ఎన్ని నో బాల్స్ వేసాడు అసలు నన్ను అడగండి. అసలు నో బాల్ 6, ఫ్రీ హిట్లో మళ్ళీ నో బాల్, అది 6, మళ్ళీ అలా 6. అండ్ ఆ ఓవర్లో ఆల్మోస్ట్ 30+ runs వెళ్ళాయి. ఎంఎస్ ధోని యాక్చువల్లీ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో కూడా చెప్తాడు, వీ హ్యావ్ టు కంట్రోల్ వాట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్, బికాజ్ మన హ్యాండ్స్లో నో బాల్స్ వేయకుండా ఉండడం కంట్రోల్లో ఉంటుంది. మన సరైన బాల్ వేస్తే అది ఆపోనెంట్ కొడితే ఓకే ఫైన్, ఆపోనెంట్స్ ఆర్ ఆల్సో క్వాలిఫైడ్ బ్యాట్స్మెన్, రైట్? సో అదేం పర్లేదు. కానీ ఎంగిడి అలా వేయడం ధోని చాలా డిసప్పాయింట్ అయినట్టు నాకు అనిపించింది. బట్ యా, ఫైనల్గా 20 overs తర్వాత ఆర్ఆర్ 216 runs కొట్టింది, విత్ సంజు శాంసన్ బీయింగ్ ద లీడింగ్ రన్ స్కోరర్ 72 కొట్టాడు. సో
Chennai Super Kings has never chased down score 200 plus score, but if they chase down, it'll be the biggest run chase ever. And ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత స్కోర్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది మనకి. చూసినట్లయితే జైస్వాల్ చాలా తక్కువ అవుట్ అయ్యాడు, బట్ ఐ థింక్ హీల్ గెట్ హిస్ ఛాన్సెస్ ఫర్ నెక్స్ట్ మ్యాచెస్. స్టీవ్ స్మిత్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు 69/46. అండ్ దెన్ సంజు శాంసన్ యాజ్ ఆల్వేస్ నేను చెప్పాను కదా, ఫుల్ 74/32, 230 స్ట్రైకింగ్ రేట్. అంటే ఇట్స్ ట్రెమెండస్. 9 sixes ఇన్ దట్ 74 అండ్ ఓన్లీ 1 boundary. డేవిడ్ మిల్లర్ చాలా అన్లక్కీ టుడే. Robin Uthappa 5/9, but he's definitely capable of doing more and he'll definitely show his class skill. మీకు ఉతప్ప అనగానే నాకు గుర్తొచ్చేది ద వాకింగ్ షాట్. బ్రెట్లీ బౌలింగ్లో నడుచుకుంటూ వెళ్ళి కొడతాడు. ఎక్సలెంట్. బట్ యా రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఓకే. అండ్ దెన్ క్విక్ ఆఫ్ ద బౌలర్స్ వచ్చేసరికి యాక్చువల్లీ క్విక్ ఆఫ్ ద బౌలర్ కాదు, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎంగిడి 4 overs ఆల్మోస్ట్ 56 at a rate of 14 per over. ఒక్క వికెటే వచ్చింది. దాంట్లో ఆల్మోస్ట్ 30+ runs లాస్ట్ ఓవర్లోనే ఇవ్వడం జరిగింది. బట్ యా అలా జరిగింది. సో మిగతా వాళ్ళందరూ ఓకే డీసెంట్గానే వేసారు. ఆ లాస్ట్ ఓవర్ కనుక అంత స్కోర్ వెళ్ళకపోయి ఉంటే దే వుడ్ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ దెమ్ టు 200 బిలో స్కోర్ అండ్ సైకలాజికలీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అన్ ఈజీ థింగ్ టు చేస్ డౌన్. మురళీ విజయ్ అండ్ షేన్ వాట్సన్ ఫస్ట్ మ్యాచ్లో చాలా చీప్గా అవుట్ అయ్యారు. సో ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డెస్పరేట్ టు గెట్ సమ్ రన్స్ ఆన్ బోర్డ్ అండ్ షో వాట్ దే కెన్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. ఇద్దరు చాలా పవర్ఫుల్ బ్యాట్స్మెన్. అండ్ I think first 5 overs ki score 36 వచ్చింది because they're trying to adjust and score runs. When you need a 10+ run rate, పవర్ ప్లేలో మీరు మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. I didn't really see an intent from these two batsmen, but yeah, విజయ్ అయితే మళ్ళీ 100 స్ట్రైక్ రేట్తోనే అవుట్ అయ్యాడు. విజయ్ చూడాలి ఏం చేస్తాడో మరి. 2 down శామ్ కరన్ వచ్చాడు మనకి. శామ్ కరన్ కూడా హిట్టింగ్ చేయడం మొదలెట్టాడు. ఇక్కడ ఇట్స్ వెరీ మచ్ నీడెడ్ బికాజ్ రన్ రేట్ మీద ఎక్కేస్తుంది చెప్పాలంటే. శామ్ కరన్ 6 కొట్టాడు, 2 6లు కొట్టాడు తేవతీయ ఓవర్లో. అదే ఓవర్లో మళ్ళీ ఫ్రంట్ ఫుట్కి వెళ్ళి ఇంకో 3 6 కొట్టడానికి ట్రై చేశాడు. ఐ థింక్ దట్ రియలీ షోస్ హౌ హిజ్ ఇన్ఎక్స్పీరియన్స్ హియర్. ఎందుకంటే మీకు కావాల్సిన రన్ రేట్ కంటే ఎక్కువ రన్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అయితే దే విల్ గో ఫర్ సింగిల్స్ అండ్ డబుల్స్. బట్ శామ్ కరన్ ఇక్కడ ఇలా కాదు. హీ హ్యాస్ ఫ్లెక్స్డ్ మోర్ అండ్ గాన్ ఫర్ ఫ్రంట్ ఫుట్, స్టంప్ అవుట్ అయిపోయాడు. అసలు ఆశ్చర్యంగా ఉన్నది ఏంటంటే గైక్వాడ్ ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తూ ఫ్రంట్ ఫుట్కి వెళ్ళిపోయాడు. అసలు నోవేర్ నియర్ ద బాల్. అసలు ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు అసలు. ఈజ్ దిస్ ద పార్ట్ ఆఫ్ ప్లాన్? ఐ డోంట్ రియలీ థింక్ సో. ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది ఇది రిగ్గింగ్ చేస్తున్నారా ఎవరన్నా అని. బట్ యా జస్ట్ జోక్స్ అపార్ట్. బట్ నాట్ ష్యూర్, ఐ డోంట్ నో about this guy very much, but yeah, let's see. Nice catch. సంజు శాంసన్ చాలా మంచి క్యాచ్ పట్టాడు జాదవ్ది. యా, అండ్ దాని తర్వాత 5 downకి మనకి డూప్లెసిస్ ఉన్నాడు అండ్ ధోని ఉన్నాడు. 5 downకి 14.1కి 116 ఉంది టార్గెట్ టు విన్ 101 ఫ్రమ్ 35 balls. బట్ ఆ సిచ్యువేషన్లో ధోని ఒక సైడ్ ఇన్నింగ్స్ని యాంకర్ చేస్తూ డూప్లెసిస్ని హిట్టింగ్కి పంపించాడు. మీకు అంత స్కోర్ కావాలి అనుకున్నా అంటే 32 balls 93 కావాలంటే ఆల్మోస్ట్ ఎంత రన్ రేట్ కావాల్సిందే మీకు? ఆల్మోస్ట్ 14 an over కావాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్లో బోత్ సైడ్ హిట్టింగ్ ఉండాలి. అంతేగాని నేను యాంకర్ చేస్తాను నువ్వు కొట్టేసేయ అంటే ఎలా? ఐ డోంట్ రియలీ థింక్ సో ఇట్ వర్క్స్ యాంకరింగ్ వన్ సైడ్. డూప్లెసిస్ చాలా ట్రై చేశాడు అతని వంతు. ధోనికి తన ఛాన్స్ వచ్చినప్పుడు సింగిల్స్ తీసుకుంటూ డూప్లెసిస్కి ఛాన్స్ ఇచ్చాడు. ఐ డోంట్ రియలీ అప్రిషియేట్ దాట్. నాకు అది నచ్చలేదు. ఇట్స్ ఓన్లీ మై ఒపీనియన్. 2 sides హిట్టింగ్ జరగాలి. అక్కడ క్లియర్లీ తెలుస్తుంది. ఇక 18 balls 58 కావాలి అంటే 16 run rate ఉంది. 16 run rate ఉన్నప్పుడు కూడా ఒక సైడే హిట్ చేస్తామంటే ఎక్కడ కుదురుతుంది? పొరపాటున డూప్లెసిస్ అవుట్ అయితే మళ్ళీ హిట్టింగ్ చేయగలగాలి కదా. డూప్లెసిస్ మాత్రం ఉత్తి కారేసాడు.
we all know what he's capable of doing, and yeah, ఒక షార్ట్ బాల్కి పుల్ చేయడానికి ట్రై చేసి వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. యా, దాని తర్వాత ఇప్పుడు 8 balls 38 కావాలి. అదే బోత్ సైడ్స్ని కనుక హిట్టింగ్ చేయడం జరుగుంటే ఏదో కొద్దిగా దగ్గరికి వచ్చేవారు, వాళ్ళ నెట్ రన్ రేట్ కొద్దిగా బెటర్గా ఉండేది. బట్ యా, చివరికి ఒక 6, 4, 22 అండ్ చివరికి ధోని స్కోర్ వచ్చేసి 29 of 17. Maybe Dhoni should have stepped up his game and then only they would have come closer. 17 runs difference తో ఓడిపోయారు. అదే it is close. I would say it is close. Two things. I'll show you the scoreboard first. సెకండ్ ఇన్నింగ్స్ అయ్యేసరికి మనకు స్కోర్ బోర్డ్ ఇలా ఉంది. మురళీ విజయ్ అండ్ షేన్ వాట్సన్ ఇద్దరు కొద్దిగా స్లోగా ఆడారని చెప్పాలి. యాక్చువల్లీ విజయ్ అయితే అండర్ స్ట్రైక్ రేట్. దిస్ ఈస్ నాట్ రియలీ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎ T20 గేమ్. అండ్ గైక్వాడ్ అయితే he's just thrown his wicket. That is not really expected at this level. I'm not sure what their coaches have to tell to him. అండ్ శామ్ కరన్ తన వంతు తను ట్రై చేశాడు. 8 balls 6 balls ఆడాడు, కొట్టాడు ఎంత కొట్టగలితే అంత. అండ్ దెన్ ధోని 29 of 17, 170 స్ట్రైక్ రేట్. ఈ నెంబర్ 170 బాగానే ఉంటుంది. ఇది ఎప్పుడు కొట్టడం మొదలుపెట్టాడు? లాస్ట్లో ఫాఫ్ డు ప్లేసెస్ అవుట్ అయిన తర్వాత. అదే ఈ 17 runs కొద్దిగా ఒక 3 boundaries అంటే సింగిల్స్ ఫాఫ్ ఉన్నంతసేపు సింగిల్స్ తీయకుండా జనరల్గా నార్మల్గా కనుక 6లు కొట్టుంటే మేబీ 1-2 6లకి వెళ్ళుండొచ్చు కదా. వెళ్ళుంటే సీన్ వేరేలా ఉండేది. దిస్ ఇస్ మై ఒపీనియన్. నాకు ఇలా అనిపించింది, చేస్తుండొచ్చేమో అని. బట్ యా, వాళ్ళ బౌలర్స్కి వచ్చేసరికి ఉనత్కత్ 4 overs 44 నో వికెట్. బట్ వాళ్ళ క్విక్ ఆఫ్ ది బౌలర్స్ రాహుల్ తేవ్తియా 2 overs, 1 ఓవర్లో 2 wickets తీసాడు అతను. 4 overs 37 3 wickets వచ్చాయి. అండ్ ఫైనలీ సమ్మరీకి వచ్చేసరికి మనకి రాజస్థాన్ గెలవడం జరిగింది విత్ 17 runs. అండ్ యా, వాళ్ళల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సంజు శాంసన్. ఆబ్వియస్లీ when you're scoring 9 sixes at a single 4 in a 74 runs out of 37 balls, you expect him to be the man of the match. And yeah, so ఇవాళే సో అది నా అనాలిసిస్. మొత్తానికి చెన్నై ఓడిపోయింది అండ్ రాజస్థాన్ గెలిచింది. దిస్ ఇస్ అ లాంగ్ టోర్నమెంట్, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. దిస్ ఇస్ అ వెరీ లాంగ్ టోర్నమెంట్. చూడం మనం అప్పుడే ఏం డెసిషన్స్ తీసుకోకూడదు, ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారు, ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్ హ్యాపెన్స్. అట్లీస్ట్ వీ విల్ గెట్ టు నో లైక్ 7 matches ప్రతి టీంకి కంప్లీట్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏది ఎలా పర్ఫామ్ చేస్తుంది అని. చాలా టీమ్స్ వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటాయి కూడా టీమ్స్ని. సో యా, అది ఇవాళ నా అనాలిసిస్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మేక్ షూర్ యూ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్. అండ్ నా థాట్స్ మీకు ఎలా అనిపించాయి అండ్ లేదా మీ థాట్స్ నాకు తెలియజేయండి ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు అనాలిసిస్ నచ్చినట్లయితే. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇట్ రియలీ మోటివేట్స్ మీ టు డూ more videos for you guys. Having said that, I will see you in another video tomorrow. Peace out. Hold me close till I get up. Time is barely on our